విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకుండా చర్చలకు అర్థమే లేదు అని, ఈరోజు చర్చలు జరగాలి అంటే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి తీరాల్సిందేనని చెప్పి డెడ్లైన్ పెట్టిన కాక్రోచులు ఎట్టకేలకు ఆయన రాజీనామా చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆ మేరకు కాన్స్టిట్యూషన్ క్లబ్లో చర్చలు ఫలప్రదమయ్యాయి అండ్ ఆందోళన విరమిస్తూ ఉన్నట్లు కాక్రోచులు ప్రకటించారు. 3 ప్రధాన డిమాండ్లు. మొదట ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో రోడ్డెక్కారు. ఆ తర్వాత ఆందోళన చేసిన వాళ్ళ మీద తీవ్రమైన కేసులు అండ్ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి నష్టపరిహారం. ఈ 3 ప్రధాన డిమాండ్లు రాజీనామాతో పాటు మిగతా 2 డిమాండ్లు కూడా కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులతో కరాచలనం చేస్తూ ఆందోళనలు విరమిస్తున్నట్లు సిజేపీ సభ్యులు ప్రకటించారు. వ్యవస్థలన్నీ మా చేతిలోనే ఉన్నాయి, మాకు ఎదురు లేదు, తిరుగులేదు అని చెప్పి అహంకారంతో విర్రవీగిన పాలకులకు లిమిట్స్ గుర్తు చేశారు. విద్యార్థులు, యువత దేనికి భయపడకుండా రోడ్డెక్కి నియంతృత్వ పోకడలు చల్లో ప్రజాస్వామ్య భారతంలో జవాబుదారీతనం పాలకులకు ఉండి తీరాల్సిందేనని చెప్పి బలంగా ప్రశ్నించడానికైతే బ్రహ్మాండమైన దారి చూపించారు. ఇందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆందోళనలో పాల్గొన్న వాళ్ళు, మద్దతు ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా శుభాకాంక్షలకు అర్హులే. జస్ట్ పాలకుల జవాబుదారీతనమే కావాల్సింది. ఆ జవాబుదారీతనాన్ని కూడా తీసుకోకుండా అహంకారంతో విర్రబీగిన పాలకులకు దిమ్మ తిరిగే దెబ్బ ఇది. మా అధికారం ఎల్లలేనిదేమీ కాదు, పౌరులు తలచుకుంటే మా అధికార గర్వాన్ని కిందకు దించగలరు అని నిరూపించారు కాక్రోచులు. ఏది ఏమైనా కేంద్రం వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఏ ఒక్కరి మీద కేసు పెట్టకూడదు, అందరికీ నష్టపరిహారం ఇవ్వాలి. అండ్ ఈ దేశ యువత కూడా భవిష్యత్తులో మరింత కన్స్ట్రక్టివ్గా, మరింత శాంతియుతంగా, మరింత ప్రజాస్వామ్యంగా చాలా అంశాల మీద వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉండాల్సిందే.